మరి సెకండ్ చేయబోయే రెసిపీ ఏంటి? ఇప్పుడు నీకు ఇష్టమైన హాట్ చేస్తాను. ఏంటి పేరేంటి? చాలా వెరైటీ. మామూలుగా దద్దోజనం అన్నంతో చేసుకుంటూ ఉంటాం కదా, కాకపోతే ఆరోగ్య సూత్రాలు కూడా పాటించడానికి ఓట్స్ తో చేస్తున్నాను. ఓట్స్ దద్దోజనం. మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఓట్స్, పాలు, కరివేపాకు, పోపు దినుసులు, పెప్పర్ పౌడర్, నూనె, పసుపు, పెరుగు, ఉప్పు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర. ఓట్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఎస్. అందుకు ఒక బౌల్ కావాలి నాకు. ఓకే ఓకే, ఫస్ట్ ఓట్స్ ఇందులో వేసేద్దాం. ఓట్స్, కాసి చల్లార్చిన పాలు. పొయ్యితో పని లేదా? ఉంటుంది పోపు పెట్టుకోవడానికి, ప్రస్తుతానికి పని లేదు. బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు ఇలా నానబెట్టుకుందాం. ఓట్స్ ఇలాగే చాలా మంది వేడి వేడి పాలలో వేసుకొని తింటూ ఉంటారు కదా, ఉడకబెట్టుకొని కూడా తింటూ ఉంటారు. ఓకే, యాక్చువల్ ఉడకబెట్టుకోకుండా ఇలా తింటే ఇంకా మంచిది. అవును, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హీఈస్ డైరెక్టర్. అవునా? కలవారి కూడళ్ళుకి కూడా ఆయన డైరెక్టర్ అనమాట. సో ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు నానే వరకు. అంటే ఎంతసేపు అలా నానబెట్టుకోవాలి? మనం పోపు పెట్టుకునే వరకు నానబెడితే సరిపోతుంది. అవును. ఇందులో కొద్దిగా ఆయిల్. అసలు ఈ కలవారి కోడళ్ళు సీరియల్ స్టోరీ ఏంటి? ఇది అత్తా కోడళ్ళ మధ్యలో స్టోరీ. అంటే అత్తా కోడళ్ళ మధ్యలో రిలేషన్ ఎలా ఉండాలి? మామూలుగా ఎలా ఉండాలి, కానీ వీళ్ళు అలా ఉంటారని. అత్తకేమో అనుకువగా ఉండి ఇంట్లో యాక్చువల్ ఒక పని మనిషిలాగా తను చెప్పేది వినేలాగా, ఎదురు ప్రశ్న వేయకుండా ఒక సాఫ్ట్ అండ్ ప్లెజెంట్, మన తెలుగింటి హీరోయిన్ అంటారు కదా, తెలుగు సినిమా హీరోయిన్, ఆ టైప్ లో కావాలన్నమాట కోడలు. దానికోసం సర్చ్ చేస్తూ ఉంటుంది. వకీలు అలాంటి ఉంది మా చెల్లి సీరియల్లో లే, కానీ కొత్త అమ్మాయి చేస్తుంది తను. అందుకే యాక్చువల్లీ నన్ను చూడడానికి వచ్చి తన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, పెళ్లి చెడగొట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో తనకి వెళ్ళిపోతుంది. ఇద్దరం ఒకే ఇంట్లో కోడలు అవుతాం, బట్ ఎలా అవుతాము అయిన తర్వాత మరి నేనంటే ఇష్టం ఉండదు మా అత్తయ్యకి. సో తనకి నేను ఎలా రివర్స్ ప్లే చేస్తూ ఉంటాను, నాకు తను ఎలా అగేన్స్ట్ గా ఉంటుంది, మధ్యలో మా చెల్లి ఎలా సఫర్ అవుతుంది అనేది స్టోరీ అనమాట. ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలంటే కలవారి కోడలు సీరియల్ చూడాల్సిందే. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు పోపు దినుసులు ఇందులో వేద్దాం. ఓకే, కొద్దిగా పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, నెక్స్ట్ చిట్పట్లాడుతాయి కరివేపాకు. అంతేనా? అది అలా ఫ్రై చేస్తుండండి. ఓకే, ఈ లోపు నేను దీంట్లో ఈ పెరుగు వేస్తాను. ఇందులో డైరెక్ట్గా ఈ పెరుగు వేసేసి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇందులో టేస్ట్ కోసం సాల్ట్. ఓకే, మీకు జోక్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా వచ్చా? టిప్స్ వచ్చు, చెప్పండి. ఏ టిప్స్? బ్యూటీ హెల్తీ టిప్స్? బ్యూటీ అండ్ హెల్త్ కాంబినేషన్స్ టిప్ అనమాట, కాంబో ప్యాక్. ఓకే, ఇందులో పెప్పర్ పౌడర్. చాలా టేస్ట్ వస్తుంది పెప్పర్ పౌడర్ వేస్తే. మామూలుగా మనం లావ్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అయితే చేతులు, నడుము, టమ్మీ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి కదా, ఈవెన్ గా లావ్ అవ్వకుండా. సో అలాంటప్పుడు మంచి చిట్కా అనమాట, మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకునేది. చాలా మంది జిమ్ లకు వెళ్ళాలి, డైటింగ్ చేయాలంటే చాలా బద్ధకం అలాగా, మనం చేయడం చాలా కష్టం. నేను ఒక్కరోజు వాకింగ్ చేస్తే 6 రోజులు డుమ్మా కొడుతుంటాను. అలాంటి వాళ్ళకనమాట. ఆవ నూనె ఉంది కదా, మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్లో మిరియాల పౌడర్ వేసి బాగా కాచి చల్లార్చి అందులో పచ్చకర్పూరం వేసి దాన్ని స్టోర్ చేసుకోవాలి ఆయిల్ని. ఎక్కడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో, మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉందో అక్కడ అది అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఒక 1 month ఇలా మసాజ్ చేస్తుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 1 month లో రిజల్ట్ ఉంటుందా? ఇది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, మీరు ఎన్ని మంత్స్ చేశారు? నేను యాక్చువల్లీ ఆఫ్టర్ డెలివరీ నేను ఒక 6 months దాకా కంటిన్యూస్గా చేశాను అనమాట. ఓకే, 6 months అంటే అదే మధ్యలో 2 months వాడి 2 months గ్యాప్ ఇచ్చి అలా చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు మీరు ఎంత స్లిమ్ గా ఉన్నారు. నార్మల్ అయ్యాను కూడా, అప్పుడు చాలా లావ్ అయ్యాను మధ్యలో. ఓకే, నవీన గారు చెప్పిన టిప్ విన్నారు కదా. మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిపోవాలి అంటే ఆవ నూనె కాచేటప్పుడు అందులో మిరియాల పొడి వేసి బాగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత అందులో పచ్చకర్పూరం వేసి స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకున్న ఆయిల్ ని ఎక్కడైతే కొలెస్ట్రాల్ ఉందో అక్కడ మసాజ్ చేసుకుంటే మన ఫ్యాట్ తగ్గిపోతుందంట. టిప్ చాలా బాగుంది కదా, మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో పోపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్గా ఉంది. రెడీ అవుతుందా? యా,
మళ్ళీ క్యారెట్ తురుముందిగా గార్నిషింగ్కి. ఓకే. ఇప్పుడు గార్నిషింగ్కి క్యారెట్ తురుము. ఇన్స్టెంట్ ఫుడ్ అన్నమాట ఇది. చాలా త్వరగా అయిపోతుంది. చాలా త్వరగా, చాలా హెల్తీ. ఓకే, మరి ఇప్పుడు ఓట్స్ దద్దోజనం రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దద్దోజనం రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. ఓట్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఓట్స్, పెరుగు, పాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్, నూనె, ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పసుపు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి 5 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి కాగాక పోపు దినుసులు, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి పోపు వేగాక నానబెట్టిన ఓట్స్ లో 2 కప్పుల పెరుగు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి వేగిన పోపు కూడా వేసి కలిపి అందులో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ దద్దోజనం రెడీ.